బోయపాటి శ్రీను తనదైన మార్కుతో తనదైన స్టైల్తో ఒక ఒరవడి క్రియేట్ చేశాడు. ఆ ఒరవడి ప్రకారమే ప్రతి సినిమాలో నరుక్కోటాలు చంపుకోటాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక బాలయ్యతో సినిమా, బోయపాటి శ్రీను బాలయ్య కాంబో అంటే ప్రపంచవ్యాప్తంగా రెడీగా ఉంటారు. ఎప్పుడెప్పుడు అని ఆవురుమంటూ ఉంటారు. ఆకలి అవుతూ ఉంటుంది. అటువంటి ఆకలి నెల రోజులు 2 నెలలు సంవత్సరాల తరబడి అయినా సరే వెయిట్ చేస్తారు. ఆకలి 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 బాలయ్య బోయపాటి సినిమా ఏది 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 రాలేదేంటి అంటూ. అటువంటిది అఖండతో అదరగొట్టేశారు. మరలా వారి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. BB4 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి బాలయ్య గారి కుమార్తె నిర్మాతగా కూడా వ్యవహరించబోతుంది. ఈ దెబ్బతో ఒక్కసారి హైప్ పెరిగిపోయింది. కాకపోతే తాజాగా ఈ సినిమాపై ఒక న్యూస్ అయితే ట్రెండింగ్లోకి వచ్చింది. ఏమిటి అంటే ఈ సినిమాలో బోయపాటి మార్క్ ఉండదు. బాలయ్యని మనం ఇన్నాళ్ళు వీర లెవెల్లో ఊహించుకొని అఖండలో ఊహించాం. వీర ఊర మాస్ అఖండ అఘోరా క్యారెక్టర్, అటువంటి క్యారెక్టర్ ఉండదుట. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే భగవంత్ కేసర్ లాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా చేయబోతున్నారు ఈ సినిమాని. దీంట్లో వీర ఊర మాస్ ఫైట్లు, ఎలివేషన్స్, నరుక్కోటాలు చంపుకోటాలు భయంకరంగా మనం ఊహించుకున్నట్లు ఉండదుట. సాఫ్ట్గా సాగిపోతుందట సినిమా. ఆ విధంగా కథ రాసుకున్నాడుట. కానీ బాలయ్య ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, ఫీడ్బ్యాక్ తీసుకున్నారా అంటే అది కూడా తెలియదు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే మెసేజ్ ఓరియంటెడ్. ప్రపంచం మొత్తం ఔరా నటసింహ మరలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాడు, అద్భుతం అమోఘం, ఇటువంటి యాక్టర్ కావాలి, ఉండాలి, అనేక సినిమాలు మనకి ఇవ్వాలి అని మరలా మరొకసారి అద్భుతమైన అమోఘమైన రెస్పాన్స్ క్రియేట్ చేసేట్లు ఉండబోతుందిట ఈ BB4. ఈ BB4లో మనం ఊహించినట్లు, ఫ్యాన్స్ ఊహించినట్లు, ప్రేక్షకులు ఊహించినట్లు బీభత్సమైన మాస్ ఫైట్లు, నరుక్కోటాలు చంపుకోటాలు ఉండవంటున్నారు. కానీ ఈ ఎలిమెంట్స్ కానీ కొద్దిగా తగ్గినాయి అంటే బాలయ్య ఫ్యాన్స్కి రుచించదు, ప్రేక్షకులకి రుచించదు. ఎందుకంటే బాలయ్యని ఒక అద్భుతంగా అమోఘమైన వీర ఊర బీభత్స మెంటల్ మాస్ క్యారెక్టర్లు ఊహిస్తూ ఉంటారు. అటువంటి క్యారెక్టర్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది. కాబట్టి బోయపాటి ఆలోచించు, నువ్వు ఆలోచించి సినిమాది జస్ట్ 2-3 ఫైట్లైనా అటువంటి బీభత్స వీర ఊర మాస్ ఫైట్లు పెట్టు అని ఇప్పుడు బోయపాటికి రిక్వెస్ట్ చేయటం ఆరంభమైందిట. చూద్దాం ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో. కాకపోతే ఇవన్నీ రూమర్స్, ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ అయితే ఉండవు. అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. వస్తే మాత్రం అరాచకమే. ఏది ఏమైనా సరే ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్లో చేరిపోయిన NBK 109 BB4 రాబో సినిమాలు అద్భుతంగా అమోఘంగా ఉండబోతున్నాయి.